చాలామంది న్యూ బోర్న్ పిల్లలు పుడుతున్నప్పుడు మనకి ఆస్ట్రాలజిస్ట్ దగ్గర కానీ న్యూమరాలజిస్ట్ దగ్గర కానీ అప్రోచ్ అవుతారు. ఏ నెంబర్స్లో డెలివరీ చేసుకోవచ్చు, నేమ్స్ ఎలా పెట్టుకోవాలి అనేది. దాని గురించి మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం? న్యూ బర్న్ బేబీ అంటే పుట్టిన పిల్లలకి మనం పేర్లు ఎలా సెలెక్ట్ చేయాలి, ఆ పేర్లలో పవర్ ఎలా ఉండాలి అనేది న్యూమరాలజీ ద్వారా చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి. చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రులు ఎలా పేరు పెడతారంటే నక్షత్రం ఆధారంగా పెడతారు. పెళ్ళైన తర్వాత దంపతులకి వాళ్ళకి గర్భం ధరించడం, సంతానం అనేది ఒక మధురానుభూతి అండి. అంత మంచి సంతానానికి మీ డ్రీమ్ పిల్లలకి మంచి పేరు పెడితేనే లైఫ్లో సక్సెస్ అవుతారు. తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తి ఇవ్వడమే కాదు, ఆస్తితో పాటు ఒక మంచి పేరు ఇవ్వాలి. మంచి పేరు ఇచ్చినప్పుడు ఆస్తి లేకపోయినా కూడా సక్సెస్ అవుతారండి. పేరులోనే పవర్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గుర్తుకు పెట్టుకుని, నేమ్ ఈజ్ ఫేమ్, పేరే పెన్నిది. పేరులో అదృష్టం ఉంటుంది, పేరులో దురదృష్టం ఉంటుంది, పేరులో కష్టం ఉంటుంది, పేరులో నష్టం ఉంటుంది. అన్నిటికీ పేరే మూలం. ఓకే. కాబట్టి మన పిల్లలకి చాలా జాగ్రత్తగా పేరు పెట్టాలండి. మేమేం చేస్తామంటే పుట్టిన నక్షత్రాన్ని పరిగణలోకి తీసుకుంటాము. వాటితో పాటు న్యూమరాలజీ డేట్ ఉంటుంది కదా, ఏ డేట్లో పుట్టారో ఆ డేట్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒక వ్యక్తి 15వ తేదీ పుట్టారనుకోండి, అప్పుడు న్యూమరాలజీ ద్వారా వి లెటర్తో పేరు పెట్టవచ్చు, యూ లెటర్తో పేరు పెట్టవచ్చు, డబ్ల్యూ లెటర్తో కూడా పేరు పెట్టవచ్చు. కానీ దేంతో పేరు పెట్టకూడదు కూడా మనం తెలుసుకోవాలి. మన పిల్లలు పుట్టిన డేట్కి యాంటీ డేట్ నంబర్ పెట్టకూడదు. 15వ తేదీకి నేను చెప్పాను కదా, వి కానీ యూ కానీ డబ్ల్యూతో పెట్టాలి. కానీ 15వ తేదీలో పుట్టిన వాళ్ళకి ఎప్పుడైనా సి లెటర్తో కానీ, ఎస్తో కానీ, జీతో కానీ ఎల్ పెట్టకూడదు. ఇవి యాంటీ లెటర్స్. ఇలా మీ పిల్లలు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టున్నారో ఆ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా పాజిటివ్ నంబర్స్లో కనుక పేరు పెట్టేటట్లయితే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారండి. కొంతమంది పిల్లలు డల్గా ఉంటారు, ఎడ్యుకేషన్లో సరిగా ఉండరు, మైండ్ స్లోగా ఉంటుంది. వాళ్ళంతా నెగిటివ్ నేమ్ లెటర్ పెట్టుకున్న వాళ్ళే. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, మేము మంచి పేరే ఇస్తామండి, కానీ ఇంట్లో నిక్ నేమ్తో పిలుస్తూ ఉంటారు. ఆల్ నిక్ నేమ్స్ ఆర్ నెగిటివ్ వైబ్రేషన్స్ అండి. అవి ఎంత మంచివి కాదు. అంటే కొంతమంది ఇంట్లో పండు అని, బిట్టు అని, కన్నా, సంజు, నాని ఇట్లా పిలుస్తూ ఉంటారండి. చెప్తున్నాను కదా, ఆల్ నిక్ నేమ్స్ ఆర్ నెగిటివ్ నేమ్స్, పిలవకూడదండి. ఎప్పుడైతే మన పేరులో పవర్ ఉంటుందో అప్పుడు ఆ బ్రెయిన్కి ఆ వైబ్రేషన్ అందుతుంది. కొంతమంది పేరు పెట్టకముందు చాలా బాగానే ఉంటారండి. మీరు ఎప్పుడైతే ఒక స్పెసిఫిక్ పేరుతో పిలుస్తూ ఉంటారో అప్పటి నుంచి పిల్లలకి హెల్త్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆ నెగిటివ్ వైబ్రేషన్ అండి. ఎందుకంటే టోటల్ యూనివర్స్ అంతా ఎనర్జీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ మీదే నడుస్తుంది. మనం మాట్లాడే ప్రతి మాట ఒక ఫ్రీక్వెన్సీ లాగా వాళ్ళకి వెళుతుంది. కాబట్టి మనం పేరులోనే పవర్ ఉంటే అది ఏం ప్రాబ్లం ఉండదు. నెగిటివ్ వైబ్రేషన్ నేమ్స్ మీరు పెట్టుకున్నారనుకోండి, పిల్లలకి యాక్సిడెంట్లు అవ్వడము, కొంతమంది పుట్టిన తర్వాత చనిపోవడం, ఒక 5-6 ఏళ్ళకి చనిపోవడం, లేదా యాక్సిడెంట్లో చనిపోవడం, లేక ఫైర్ యాక్సిడెంట్లో చనిపోవడం, ఇటువంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం. అన్నిటికీ పేరే. చిన్నపిల్లలకి తరచుగా ఆరోగ్య సమస్య వచ్చినా, లేదా ఎడ్యుకేషన్లో ఏదైనా ఇబ్బంది వస్తున్నా కేవలం వాళ్ళు పెట్టే పేరు ద్వారానే ఉంటుంది. కాబట్టి మేమేం చేస్తామంటే పుట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటామండి. హిందూస్ అయితే మన సాంప్రదాయం ఆధారంగా వేదాలు కానివ్వండి, ఉపనిషత్తుతో కానివ్వండి, రామాయణం, మహాభారతం, వీటి నుంచి ఎక్కడెక్కడ టాప్ నేమ్స్ ఉంటాయి. ఎందుకంటే పేరులో పవర్ ఉండాలండి. ఇప్పుడు అర్జున్ అనే పేరు ఉందండి, ఎప్పుడో మహాభారత కాలంలో పేరండి అది. ఇప్పటికీ ఇంత పాపులర్ ఉంది ఆ పేరు కంటే. అర్జున్ అనే పేరులో 15వ నంబర్ ఉంది. 15వ నంబర్ అంటే 1+5 6. 6 నంబర్ అంటే లగ్జరీ. కాబట్టి ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు మీరు ఎవరినైనా చూడండి టాప్లోనే ఉంటారు. ఎందుకంటే ఆ పేరు అంతా పవర్ని ఇస్తుంది. కాబట్టి మన పిల్లలకి కూడా మనం అటువంటి పేర్లు ఇస్తే వాళ్ళ స్థాయిలో వస్తారు. మనం కొన్ని రకాల పేర్లు విన్నప్పుడు సంతోషం కలిగిస్తాయి, కొన్ని రకాల పేర్లు విన్నప్పుడు నెగిటివ్. ఎగ్జాంపుల్, మీకు మైకల్ జాక్సన్ అనే పేరు విన్నారనుకోండి, మీ బాడీ ఒక తన్మయత్వంలోకి వెళ్తుంది.
మీరు ఒక హిట్లర్ పేరు విన్నారనుకోండి, భయం వేసినట్టు భయం వేస్తుంది. డెఫినెట్గా అది కాబట్టి మనం ఒక పేరు వింటే మన మైండ్ ఒక ఫీలింగ్లోకి వెళ్తుంది. మీరు రాముడు అన్నప్పుడు ప్లెజెంట్, అదే మీరు రావణ అన్నప్పుడు ఎలా ఉంటుంది, మీరు దుర్యోధనుడు కానీ ధృతరాష్ట్రుడు కానీ విన్నప్పుడు ఎలా ఉంటుంది. కాబట్టి ఒక పేరు వింటున్నప్పుడు ఒక వైబ్రేషన్ మన మైండ్కి వస్తుంది. కాబట్టి మన పిల్లలకి కూడా మనం ఇటువంటి గుడ్ వైబ్రేషన్ ఉన్న పేర్లు పెట్టాలి. న్యూ బర్న్ బేబీకి మనం ఎప్పుడైనా సరే ప్రొనాలజీని పరిగణలోకి తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, ప్రొనాలజీ ఆధారంగా అబ్బాయిలకు ఎప్పుడైనా సరే పేర్లలో నిల్ అనే సౌండ్ కానీ, కిల్ అనే సౌండ్ కానీ, వార్ అనే సౌండ్ కానీ, మ్యాడ్ అనే సౌండ్ కానీ, ఇల్ అనే సౌండ్ పెట్టకూడదు. ఎగ్జాంపుల్, నిల్ అంటే ఏంటి, జీవితంలో అన్నీ కోల్పోవడం. ఎగ్జాంపుల్, అనిల్, సునీల్, ఇటువంటి పేర్లు ఎప్పుడూ పెట్టకూడదండి. కిల్ అనే సౌండ్ అంటే అఖిల్, నిఖిల్, ఇటువంటివి పెట్టకూడదండి. పేర్లలో ఎక్కువ మన తెలుగు రాష్ట్రాల్లో వార్ అనే సౌండ్ వస్తుందండి. పరమేశ్వర్, జగదీశ్వర్, రామేశ్వర్, ఆ వార్ అనే సౌండ్ వస్తుంది కదా, ఇటువంటి పేర్లు పెట్టకూడదు. అదేవిధంగా పేర్లలో ఎప్పుడైనా సరే మ్యాడ్ అనే సౌండ్ కానీ, డై అనే సౌండ్ అంటే ఎగ్జాంపుల్ దివాకర్, దిలీప్, డైతో స్టార్ట్ అవుతుంది. అంటే ఎక్కువగా మ్యాడ్ అంటే మధు కానివ్వండి, ఇటువంటివి కూడా అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిదండి. అమ్మాయిల పేర్లలో వచ్చేటప్పటికి ప్రొనాలజీ ఆధారంగా మీరు ఎప్పుడైనా చాలామంది అమ్మాయిలకి ఈ పక్షుల పేర్లు కానీ, నదుల పేర్లు, పాముల పేర్లు ఇవి పెడుతూ ఉంటారండి. ఎగ్జాంపుల్ గంగా, యమున, కావేరి, నర్మదా, తపతి పెట్టకూడదండి అటువంటి పేర్లు. పక్షుల పేర్లలో ఎక్కువగా హంస కానివ్వండి ఇటు పెడుతూ ఉంటారు. పాముల పేర్లు కూడా పెడుతూ ఉంటారు, నాగిని. కాబట్టి ఇటువంటివి పెట్టకూడదు. ఇటువంటి చూసినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. తల్లిదండ్రులకు నేను ఇచ్చే చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లలకి అమ్మాయిలు కనుక మీ ఇంట్లో ఉంటే అమ్మాయిల పేర్లలో తా లెటర్ లేకుండా చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను చాలామంది అమ్మాయిలను చూశానండి. వాళ్ళు ఎడ్యుకేషన్ కానీ ప్రొఫెషన్ కానీ చాలా బాగుంటుంది, కానీ మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ లైఫ్ సరిగా లేదు, పేర్లలో తా లెటర్ ఉన్నవాళ్ళు మీరు చాలామంది మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని గమనించుకోండి. మమత, కవిత, సునీత, నిఖిత, స్రవంతి, ఆ తా లెటర్ ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులో ఉన్నారు. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలండి, మమతా బెనర్జీ కానీ, మాయావతి కానీ, జయలలిత కానీ, సిల్క్ స్మిత కానీ, వీళ్ళంతా స్ట్రగులింగ్ లైఫే అండి. కాబట్టి మీ అమ్మాయిలకి తా లెటర్ లేకుండా న్యూమరాలజీ ద్వారా మంచి పేరు పెట్టుకోండి. వాళ్ళ జాతకానికి కలిసి వచ్చేది, డేట్కి కలిసి వచ్చేది, రెండు కాంబినేషన్లో పెట్టినప్పుడు చాలా బాగా కలిసి వస్తుందండి. ధన్యవాదాలు స్వామి, చాలా బాగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదండి, పిల్లలకి ఎవరన్నా ఆ పేరు పుట్టిన తేదీని బట్టి, నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టాలి అనుకుంటున్నారంటే ఆ ఫ్రీక్వెన్సీ ఆర్ వైబ్రేషన్ మ్యాచ్ అయ్యేలాగా డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి. థ్యాంక్ యూ.